శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 25వ తేదీ శనివారం తిథి నాడు మీనరాశి జాతకులు రేపటి రోజున మధ్యాహ్నంలోపు ఈ యొక్క రహస్యాన్ని మీరు వినబోతూ ఉన్నారు. ఆలస్యం వద్దు, వీడియోని పూర్తిగా చూడండి. ఇది శుభవార్త అశుభవార్త అనేది గోచార రీత్యా ఎలా జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. మీనరాశి జాతకులు, మీరు చాలా వరకు కూడా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు, మంచి మనస్కులు, ఎదుటి వారికి నిస్వార్థంగా మీ వంతు సేవ చేస్తూ ఉంటారు. పెద్దల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. అందరినీ ఒకేలాగా చూస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా గౌరవిస్తూ ఉంటారు. ఎవరు ఏ మాట చెప్పినా కూడాను మంచిగా ఉంటే గనక తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు. అహంభావం మీకు చాలా తక్కువ. కొన్నిసార్లు ఏమవుతుందంటే గనక మీనరాశి జాతకులు మీ వద్ద నుండి సహాయం పొందినవారు సహాయాన్ని మరచిపోతున్నారు. మీ మీద దూషణలకు దిగుతున్నారు. అయితే కొన్ని రకాల అపార్థాలు వారు చేసుకున్నారు అనే విషయం ఈ రోజున బట్టబయలవుతుంది. వీరు మీ వద్దకు వస్తారు. వారు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. వారు చేసిన పొరపాటు, అవమానించిన అవమానం అన్నీ కూడా తెలుసుకుంటారు. పశ్చాత్తాపడుతూ మీ జీవితంలోకి వస్తారు. అది కూడా రేపటి రోజున ఎంతో అనుకూలంగా ఉంది. మీకు మీ గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. అలాగే వారు అపార్థం చేసుకున్నారు అని మీరు మానసిక భారం ఏదైతే ఉందో ఆ యొక్క భారం తగ్గించుకుంటారు. వారు మీ జీవితంలోకి వస్తారు. వారు వచ్చినా కూడాను మీరు అంతే ప్రేమగా వారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఈ యొక్క రహస్యం ఈ రోజునే మీకు అర్థమవుతుంది. ఏమిటి అంటే గనక మూడవ వ్యక్తి ప్రమేయం వలనే మీకు వారికి మధ్యన ఈ విధమైన గొడవ జరిగింది. ఇంతటి అపార్థాలు వచ్చాయి. వారి వలన ఏమీ తప్పు లేదు. కానీ మూడవ వ్యక్తి మీకు వారికి మధ్యన దూరం పెంచే ప్రయత్నం చేశారు అనే విషయం మీకు అవగతమవుతోంది. వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోండి. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ విషయంలో మీరు తీసుకురానివ్వకూడదో తెలివిగా ఆలోచించండి. ఎప్పుడైనా సరే ఎదుటివారు ఏదైనా ఒక నింద వేసినా, అపార్థం చేసుకున్నా సమస్య ఎక్కడ ఉంది, పరిష్కారం ఏమిటి అనేది కనుగొనే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహించి లేదా ఎప్పటికైనా సరే కాలమే సమాధానం చెప్తుంది అంటూ విడిచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇలా మీరు విడిచిపెట్టారు కనుకనే ఇంతటి దూరం వచ్చింది. ఈ రోజున మీకు ఈ విషయం అవగతమవుతుంది. ఇకనైనా సరే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడాను చెప్పుడు మాటలు వినకూడదు. అలాగే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ ఇద్దరి మధ్యలో తీసుకురాకూడదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తం మీద మీనరాశి వారి జాతకులకు ఈ రోజున బ్రహ్మాండవంతంగా ఉంటుంది. మీ మానసిక భారం తొలగిపోతుంది. ఆనందకరమైన రోజు ఇదిగా చెప్పక తప్పదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.